జాతీయ బీసీ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో బోయినపల్లిలోని బాపూజీ నగర్లో శనివారం నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్రానికి పూర్వమే మూఢనమ్మకాలకు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వారు ప్రజలను చైతన్యపరిచిన తీరును, చదువు ప్రాముఖ్యతను తెలుసుకుని వారు చదువుకోవడంతో పాటు మహిళలు కూడా చదువుకోవాలని చెప్పిన వారి గొప్పతనాలను, జ్యోతిరావు పూలే దంపతులు చేసిన కృషిని నేటి తరాల ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, ప్రజా చైతన్య వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, నియోజకవర్గ సమన్వయకర్త ఓంప్రకాష్, నాయకులు బలవంత్ రెడ్డి, సదానంద్, శరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన శ్రీ గణేష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, జై బీసీ, అడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను. ఓంకార యాదవ్ అన్న గారికి, టిఎన్ శ్రీనివాస్ అన్న గారికి, పిట్ల నాగేష్ అన్న గారికి, ముత్యాల అన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, మురళీ యాదవ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కుమార్ అన్నకి, శ్రీనాన్న, బలవంత్ రెడ్డి గారికి, దుర్గా అన్న గారికి, మీడియా మిత్రులకి, కృష్ణన్న గారికి, అందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం. మరియు అందరికీ మహాత్మా జ్యోతిరావు గారు పూలే జయంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషం. ఈడ సెంటర్ పాయింట్ దగ్గర బోయినపల్లిలో మన బీసీ సంఘం వాళ్ళు ఇంత పెద్ద వేడుకలు జరపడం, ఒకటే దగ్గర చేయకుండా అన్ని చోట్ల చేయడం, అదే మాదిరిగా వారు రిక్వెస్ట్ చేసి ఏదైతే ఉందో అది కూడా నా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వారు చెప్పినని చేస్తానని కూడా మాటిస్తున్నాను. భారతదేశానికి స్వతంత్రం రానక ముందు నుంచి కూడా స్వతంత్రం గురించి కావచ్చు, అప్పుడున్న మూఢనమ్మకాలు కావచ్చు, బాల వివాహాలు ఎవరైతే పెళ్ళిళ్ళు ఉన్నాయో దాని గురించి కావచ్చు, చదువు గురించి కావచ్చు, మహిళలని ఏ విధంగా ఏ రకంగా చూసేవాళ్ళు ఆ రోజులని కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చదువుతోటి అన్ని సాధించగలుగుతామని చెప్పడం మొదటి వ్యక్తి. వారే చదవడం కాదు, మహిళలు కూడా చదువుకోవాలని వారి సతీమణి అయిన ఫస్ట్ మహిళా టీచర్ కూడా వారు కూడా తీసుకొచ్చి ఈరోజు సావిత్రిబాయి గారిని కూడా తీసుకొచ్చి వారు అందరినీ మహిళలను కూడా బయటికి తీసుకొచ్చి చదువుకుంటే చదువుతోటి ఏమేమి సక్సెస్ చేస్తాం కూడా చెప్పారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు మాకు పిక్చరాల్లో కూడా వారి జీవిత చరిత్ర ఒక పిక్చర్ పెట్టి దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ థియేటర్కి వచ్చి వారు కూడా 2.5 గంటలు వారి జీవిత చరిత్ర మొత్తం చూస్తే ఆనాడు వారు ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలకు, ఎన్ని వివక్షలకు గురైనరో ఆ రోజు అర్థమైంది మాకు. ఫస్ట్ బిరుదు కూడా మహాత్మా అని వచ్చింది వారికి, జ్యోతిరావు పూలే గారికి. దాని తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చినాక గాంధీ గారికి మహాత్మా గాంధీ అని పేరు వచ్చింది. వారి గొప్పతనాలు స్వయాన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు, మహాత్మా జ్యోతిరావు గారు మా గురువు అని. వారి ఆశయాలు, వారి మార్గంలో నడుస్తానని వారు చెప్పడం, ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలి. వారి జీవిత చరిత్ర గురించి కూడా తెలియాలి. ఇట్లనే మనం ఇలాంటి వేడుకలు జరుపుకున్నప్పుడు నలుగురు తెలుస్తుంది కాబట్టి వారి ఆశయ సాధన ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని. సీనియర్ నాయకుడు అన్న ఢిల్లీకి కూడా మన బీసీలకు 2012లో ధర్నా చేసినాం. అప్పుడు నిజంగా కూడా మన ఎమ్మెల్యే గణేష్ అన్న ఎంత చక్కగా చెప్పిండంటే, సావిత్రిబాయి పూలే అతి తక్కువ టైంలో మన పొన్నం ప్రభాకర్ అన్న సినిమా చూపించిందని అది చూసుకొని చరిత్ర చదివి ఇంత చక్కగా చెప్పిండు. నిజమే, ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి గురువుగా అని భావించి ఏకలవ్యుడికి విద్య నేర్వకపోతే ద్రోణాచార్యులు మట్టి స్టాచ్యూ పెట్టుకొని ఎట్లయితే అడవిలో ఏకలవ్యుడి విద్య నేర్చుకున్నాడో, అలాగే మన అంబేద్కర్ గారు కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆయన రచించిన బుక్కులు కావచ్చు, ఆయన చేసిన త్యాగం కావచ్చు చూసి మా గురువు గారు అని భావించినంటే ఎంత గొప్ప విషయం. మహాత్మా అంబేద్కర్ గారు పూలే గారిని ఫోన్లలో బిజీ అయిపోయి ఈ రీల్ మీద రియల్ స్టోరీలు కూడా తెలవాలా.